హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫుల్ డే ఇన్ ఏ బోట్. మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు డిఫరెంట్ ఐలాండ్స్ అనేవి కవర్ చేస్తారు. మేము బుక్ చేసుకున్న స్పీడ్ బోట్ వచ్చి షానరీ. వితౌట్ ఎనీ సెకండ్ థాట్ మేము ఆ బోటే చూస్ చేసుకున్నాము. బికాస్ కిడ్స్తో వెళ్తున్నాము అండ్ నాకు వచ్చి సీ సిక్నెస్ ఉంది. సో బోట్ కంఫర్టబుల్ అండ్ స్టేబుల్గా ఉండాలి. అందుకే బెటర్ టు బుక్ ద పర్ఫెక్ట్ టూర్ ఆపరేటర్. యూ గెట్ వాట్ యూ పే ఫర్ అంటారు కదా, అదైతే యాప్ట్ అని చెప్పొచ్చు. ద ట్రిప్ అనేది ఎక్స్ట్రా కాస్ట్ అయినా చాలా వర్త్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టూర్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా జరిగింది అండ్ ప్రాపర్లీ ప్లాన్డ్. క్రూ పీపుల్ కూడా చాలా నైస్గా ఉన్నారు అండ్ ప్లెంటీ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ అవైలబుల్గా ఉంటాయి ఆల్ డే. మీరు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మంచి ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఆల్సో టాయిలెట్స్ ఆన్ బోర్డ్ అండ్ ఎట్ ఎవ్రీ స్టాప్. ఫస్ట్ స్టాప్ వచ్చి బ్యాంబూ ఐలాండ్. ఇట్స్ ఎ వైట్ శాండ్ బీచ్. ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే బ్లూ కలర్లో. ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ రిలాక్సింగ్ అండ్ సన్ బాతింగ్. సెకండ్ స్టాప్ ఎట్ ఫీఫీ ఐలాండ్స్. ఇక్కడ లంచ్ సర్వ్ చేశారు. ఆకలేస్తుంది కదా అని ఫుడ్ అయితే ఎక్కువ తినకూడదు, అది నా సజెషన్. బికాస్ ఇంకో హాఫ్ డే అయితే మన బోట్లో ట్రావెల్ చేయాలి కాబట్టి జస్ట్ కీప్ ఇట్ మినిమల్. ఆఫ్టర్ ఫుడ్ కింద అయితే షాపింగ్ స్ట్రీట్ అనేది ఉంటుంది. సో హ్యాపీగా వెళ్ళి కాసేపు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పీలీ లాగూన్కి వచ్చేసాము. స్టన్నింగ్ వ్యూస్ అలా వాటర్లో వెళ్తూ ఉంటే. ఈ లాంగ్ టైల్ బోట్ అనేది షనరీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఫోటోగ్రఫర్స్ కూడా ఉంటారు అండ్ మంచి ఫొటోస్ వస్తాయి. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ సైట్ సీయింగ్. ఈ కేవ్ దగ్గర స్నార్క్లింగ్, కయాకింగ్ అండ్ పెడల్ బోట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. స్నార్క్లింగ్కి వీళ్ళే ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో డెఫినెట్గా అయితే ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. బికాజ్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ అనేవి ఉంటాయి వాటర్లో. సో ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మాయాబే. చాలా మూవీస్లో ఉంది ఇదైతే. ద బీచ్ అనే మూవీలో నుంచి స్టార్ట్ అయింది క్రేజ్. మోస్ట్ బ్యూటిఫుల్ నేచర్ అని చెప్పచ్చు. ఇక్కడ వాటర్లో అయితే స్టెప్ చేయకూడదు బికాజ్ వీళ్ళ హెరిటేజ్ బీచ్ అంట. నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు.
సో ఫైనలీ ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసాము. మైటన్ ఐలాండ్లో ఉన్నాం మనం. ఇక్కడ సన్సెట్ చూడడానికి వచ్చాము. అండ్ ఈ టైంలో బార్బిక్యూ చికెన్ అండ్ ఫ్రూట్స్ అనేవి బోట్లోనే సర్వ్ చేస్తారు. సో చూసుకుంటూ సన్సెట్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మెమొరబుల్ ఎక్స్పీరియన్స్.